హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ఈరోజు మనము బోనస్ గురించి, అంతేకాకుండా చాలామంది అడుగుతున్న రూల్ 3 ట్రాన్స్ఫర్ గురించి అయితేనేమి, నెక్స్ట్ డిఏ గురించి, ఫేషియల్ అటెండెన్స్ గురించి, వీటన్నిటి గురించి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందుగా మీకు ఏ టైంలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ ఉంటాయండి, అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. మీకు ఏది సూటబుల్ అయితే దాన్ని వినియోగించుకోండి. ఓకేనా? మనం ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనకు డిఏ గురించి చూసినట్లయితే మనకు శనివారం అనేది ఆంధ్రప్రదేశ్ అంతటా శనివారం డిఏ అనేది క్రెడిట్ అయిందండి. ఈవినింగ్ అందరికీ కూడా క్రెడిట్ అయింది. ఇంకా కొంతమందికి క్రెడిట్ అవ్వలేదు అంటున్నారు. వారందరికీ కూడా సోమవారం ఈవినింగ్ లోపు క్రెడిట్ అయ్యింది కూడా. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఎవరికైనా క్రెడిట్ అవ్వకపోతే మీరు అకౌంట్ ఆఫీస్కి ఫోన్ చేసి మీకు ఇంకా క్రెడిట్ అవ్వలేదన్న డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా క్రెడిట్ అవ్వకుండా ఉంటే వారు రెక్టిఫై చేస్తారనమాట. ఓకేనా? ఎవరికైనా ఏపీలో మాత్రము డిఏ క్రెడిట్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు అకౌంట్ ఆఫీస్కి అనేది కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ తెలంగాణ వారికి చూస్తే వీరు క్రెడిట్ అవ్వలేదు అంటున్నారండి. దాదాపు మనకైతే డిఏ క్రెడిట్ చేయమని మనకు పైనుంచి అంతా క్లియర్ ఉంది. కానీ ఏదైనా అకౌంట్ ఆఫీస్ ఇష్యూస్ వల్లనే క్రెడిట్ చేయకుండా ఉంటారు. ఖచ్చితంగా దాదాపు ఈరోజు రేపటి కల్లా మనకు డిఏ అనేది 100% క్రెడిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్లయితే బోనస్ ఈరోజు రేపు ఈ 2 డేస్లో కంపల్సరీగా బోనస్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుందండి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈరోజు ఈవినింగ్ లోపు వచ్చేస్తుంది. నెక్స్ట్ బయోమెట్రిక్ అటెండెన్స్ గురించి అడుగుతున్నారండి. సార్, బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటున్నారా లేకపోతే ఫేషియల్ అటెండెన్స్ తీసుకుంటారా అని. మనకు బయోమెట్రిక్ అటెండెన్స్ అని ఫేషియల్ అటెండెన్స్ అని మనకు ఇప్పటికీ క్లారిటీ లేదు. కానీ ఫేషియల్ అటెండెన్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనకు ఆధార్తో లింక్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ మధ్యంతా ఫేషియల్ అటెండెన్సే అన్ని దగ్గర వర్క్ అవుతుంది కాబట్టి 100% ఫేషియల్ అటెండెన్సే వస్తుంది. బయోమెట్రిక్ అటెండెన్స్ అయినా ఫేషియల్ అటెండెన్స్ అయినా మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకుంటుంది కాబట్టి ఏదైనా ఒకటేనండి. దాంట్లో ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కానీ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది మీ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో మాత్రమే చూపిస్తుంది. కాబట్టి 100కి 100% ఫేషియల్ అటెండెన్సే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అండి. ఈ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ మనకు సెకండ్ వీకే రావాలి. కానీ అనుకోని పరిణామాలన్నీ జరుగుతున్నాయి. మీ అందరికీ తెలిసిందే, ఏఐజీడీఎస్ నాయకుడు అనేటువంటి మహాదేవయ్య గారిని సర్వీస్ నుంచి తొలగించడం జరిగింది. దాని మీద స్ట్రైక్లు అనేటివి జరుగుతూ ఉన్నాయి. మనకు ఎన్ని జరిగినా కూడా నవంబర్లో ఖచ్చితంగా మనకు రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది. మీరు దాంట్లో ఎటువంటి డౌట్ వద్దు. ఈ మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా మీకు రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది వస్తుంది. అనుకోని పరిస్థితులు జరుగుతున్నాయి. అయినా కూడా దానికి డిపార్ట్మెంట్కి సంబంధం పెట్టి ఎటువంటి ఆపేది ఉండదు. కానీ కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపు నవంబర్ ఎండింగ్ కల్లా మనకు రూల్ 3 ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? ఈలోపు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అంటే మీ క్యాస్ట్ వెరిఫికేషన్ కానీ, పోలీస్ వెరిఫికేషన్ కానీ, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కంప్లీట్ అయ్యాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ అంతేకాకుండా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ వాళ్ళు మీరు మ్యూచువల్గా ఎవరైనా ఉన్నారేమో అనేది మీరు గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.